ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో ఎవరైతే బిఎస్సి 2025లో ఉద్యోగాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ర్యాలీ ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పి ఈరోజున ఒక చిరు ప్రయత్నం. అంతేకాకుండా ఈ ప్రభుత్వంతో మేమున్నాం, మీరు చేసినటువంటి న్యాయం ఇంకెవరు కూడా చేయలేదు, మాకు జరిగినటువంటి న్యాయం గత ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక్క మాటతో దాదాపు 16,347 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజున మా అందరికీ న్యాయం జరిగింది. ఈ రోజున నిరుద్యోగ యువతకు ఒక భ్రమ కల్పించాలని చెప్పి కేవలం మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఆ రకమైన కెమిస్ట్రీని ఈ రోజున ప్రజల్లో తీసుకెళ్తే రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇది రాజకీయ లబ్ధి పొందలేరు. న్యాయానికి, ధర్మానికి ఒక రోజు అంటూ ఉంది అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అందుకే మీరు చరిత్రహీనులుగా మారారు, ఇప్పటికే ఇంకా మారుతారు అని చెప్పి చెప్పాలనేదే మా ధ్యేయం అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంటే, మేం పోతే మాకంటే ముందు నువ్వు పోతావని చెప్పి మాట, ఇది అతి చిన్న విషయం కాదు అని చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఏ పార్టీ అయితే భ్రమలు సృష్టించడానికి నిరంతరం కూడా యత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి మాటలు. కాలే గుండెల నుంచి అగ్ని పర్వతం బద్దలయ్యేటప్పుడు ఏ రకమైనటువంటి సైన్స్ ఉంటాయో ఆ వ్యక్తి మాటల నుంచి అలాంటి తోటాలు ఈ రోజున ఆ మాటలు వచ్చినాయి అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ పడ్డ కష్టం ఏ రకంగా పడ్డారో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రమతో ఈ రోజున ప్రతిభ ద్వారా గుర్తింపు పొందారో చెప్తా ఉన్నారు. వాళ్ళ